అత్యంత శక్తివంతమైన శ్రీ గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం, అనన్యం, సర్వసిద్ధిప్రదం. తా అజ్ఞానాన్ని పోగొట్టునది. 2 సా ఉపపాతకములను నివారించినది. 3 వి మహాపాతములను నివారించినది. తు దుష్టగ్రహ దోషాలను నివారించినది. ర్వా భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయనది. రే తెలియక చేసిన పాపాలను పోగొట్టునది. ని తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించినది. యం బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది. భ పురుషహత్యా పాతకాన్ని పోగొట్టునది. గో గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది. దే శ్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది. వ గురుహత్యా పాపాన్ని నివారించును. స్య మానసిక దోషాలను నివారించును. ధీ మాతృపితృవధా పాతకాన్ని పరిహరించును. మ పూర్వజన్మార్జిత పాపాల నుండి రక్షించును. హి అనేక పాప సమూహాలను నశింపచేయును. ధీ ప్రాణివధ చేసిన పాపం నుండి కాపాడును. యో సర్వ పాపాలను నివృత్తి చేయును. యో సర్వ పాపాలను నివృత్తి చేయును. న ఈశ్వర ప్రాప్తినిచ్చును. ప్ర విష్ణులోక ప్రాప్తి. చో రుద్రలోక ప్రాప్తి. ద బ్రహ్మలోక ప్రాప్తి. యా పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును. గాయత్రి కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది. గాయత్రి తూర్పు దిక్కును, సావిత్రి దక్షిణ దిక్కును, సంధ్యాదేవి పడమర దిక్కును, సరస్వతి ఉత్తర దిక్కును, పార్వతి ఆగ్నేయాన్ని, జలసాయిని నైరుతిని, పవమాన విలాసిని వాయువ్య దిక్కును, రుద్రాని ఈశాన్య దిక్కును రక్షించుగాక. తుత్ పాదాలను, సవితుః జంఘలను, వరేణ్యం కటిని, భర్గ నాభిని, దేవస్య హృదయాన్ని, ధీమహి చెక్కిళ్లను, ధియ నేత్రాలను, యః లలాటంను, నః శిరస్సును, ప్రచోదయాత్ శిఖాభాగాన్ని రక్షించుగాక. ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి భాగం శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి. తత్ శిరస్సు, సకారం ఫాలం, వి నేత్రాలు, తు కపోలాలు, వా నాసా పుటలు, రే ముఖం, ని పై పెదవి, యం కింది పెదవి, బ మధ్య భాగం, గో చుబుకం, ధే కంఠం, వా భుజాలు, స్య కుడి చెయ్యి, ధీ ఎడమ చెయ్యి, మా హృదయం, హి ఉదరం, ధి నాభి, యో కటి, యో మర్మ ప్రదేశం, నః తొడలు, ప్ర జానుబులు, ఛో జంగం, ద గుల్ఫం, యా పాదాలు, ఉత్ సర్వ అంగాలు. ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.